నాయనార్ల చరిత్రలో 8వ భాగంలోకి వచ్చామండి. శివపూజకు విఘాతం కలిగిస్తే రాజా ఏనుగైనా సంహరించిన వీరభక్తుడు ఏరిపాత నాయన చరిత్ర. 63 మంది నాయనార్లలో శాంత స్వభావులే కాదు, శివుని పట్ల శివభక్తుల పట్ల అపచారం జరిగితే ఉగ్రరూపం దాల్చే వీరభక్తులు కూడా ఉన్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు ఏరిపాత నాయనార్. వీరినే భక్త నాయనార్ అని కూడా అంటారు. ఈయన భక్తి వీరభక్తి మార్గానికి చెందినది. గొడ్డలి పట్టిన భక్తుడు. తమిళనాడులోని కరూర్, ప్రస్తుతం కరూర్ నగరంలో ఏరిపాతార్ నివసిస్తూ ఉండేవాడు. ఆయన పరమశివభక్తుడు. శివభక్తులకు ఎవరైనా హాని తలపెట్టినా, శివపూజకు భంగం కలిగించినా ఆయన అస్సలు సహించేవాడు కాదు. అటువంటి వారిని శిక్షించటానికి ఎప్పుడూ చేతిలో ఒక పదునైన గొడ్డలి ధరించి తిరిగేవాడు. శివాపరాధం. ఏనుగు చేసిన తప్పు. అదే నగరంలో శివకామి అండార్ అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే తోటలో వెళ్ళి శివుని పూజ కోసం తాజా పూలు కోసుకొని ఒక బుట్టలో పెట్టుకొని భక్తిగా ఆలయానికి వెళ్ళేవారు. ఒకరోజు ఆ నగరపు రాజు పుంగళ చోళుని యొక్క పట్టపు ఏనుగు మావటి వాళ్ల నియంత్రణ తప్పి వీధుల్లో బీభత్సవం సృష్టిస్తోంది. ఆ దారిలో వెళ్తున్న శివకామి అండార్ ఎదురుగా వచ్చింది. ఆయన చేతిలోని పూలబుట్టను లాక్కొని పూలన్నిటినీ కింద పడేసి కాళ్లతో తొక్కి నాశనం చేసింది. పాపం ఆ వృద్ధ భక్తుడు ఆ ఏనుగును ఏమీ చేయలేక శివపూజకు పూలు లేవని గట్టిగా ఏడుస్తూ ఉండిపోయాడు. ఏరిపాతార్ ఉగ్రరూపం. ఆ సమయంలో అటుగా వచ్చిన ఏరిపాతార్ నాయనార్ జరిగిన ఘోరాన్ని చూశాడు. శివుని పూజకు వెళ్తున్న పూలను నాశనం చేసినందుకు ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. అది రాజ ఏనుగు అనే భయం కూడా లేకుండా సింహంలా దాని మీద దూకి తన చేతిలోని గొడ్డలితో దాని తొండం నరికివేశాడు. దాన్ని అడ్డుకోబోయిన మావటి వాళ్లను కూడా సంహరించాడు. రాజు వచ్చాడు. అద్భుతమైన మలుపు జరిగినది. తమ పట్టపు ఏనుగును ఎవరో చంపేశారని తెలిసిన రాజు పొంగళచోళుడు ఈయన కూడా త్వరగా నాయనారుగా మారారు. సైన్యంతో అక్కడికి వచ్చాడు. అక్కడ గొడ్డలి పట్టుకుని నిలబడినది పరమశివభక్తుడైన ఏరిపాతార్ నాయనార్ అని తెలిసి రాజు శాంతించాడు. స్వామి, మీరు ఇలా ఎందుకు చేశారు అని వినయంగా అడిగాడు. ఏరిపాతార్ జరిగిన శివాపరాధాన్ని వివరించాడు. అది విన్న రాజు శివపూజ జరిగిన భంగానికి తీవ్రంగా కలత చెందాడు. నా ఏనుగు చేసిన తప్పుకు కేవలం దానిని చంపడం సరిపోదు, దాని యజమానినైన నాకు కూడా శిక్ష పడాలి అని భావించి తన కత్తిని తీసి ఏరిపాతార్ చేతికిచ్చాడు. స్వామి, శివాపరాధం చేసిన పాపిని నేను. ఈ కత్తితో నన్ను కూడా సంహరించి నా పాపానికి ప్రాయశ్చిత్తం కల్పించండి అని తలపించాడు. పరమేశ్వరుని అనుగ్రహం. రాజుగారి భక్తికి, వినయానికి ఏరిపాతార్ ఆశ్చర్యపోయాడు. అంతటి గొప్ప శివభక్తుణ్ణి ఏనుగును నేను చంపింది అని బాధపడి ఆ కత్తితో తన మెడ